ఇది ఒక సెన్సేషనల్ అరెస్ట్గా చూడాలి. అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం మనందరికీ తెలుసు. వాళ్ళ పిల్లవాడు కూడా తీవ్ర గాయాలు కూడా అయినాయి. అలా అవటం చాలా బాధాకరమైన విషయం కూడా. ఆ కేసులో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది. దానిలో భాగంగా అల్లు అర్జున్ కోర్టులో నా మీద పెట్టిన కేసును కొట్టేయండి అని ఒక రిట్ పిటిషన్ కూడా వేసి ఉన్నారు. అది ఏమైందో ఏమో తెలియదు, కానీ ఈరోజు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయినా ఈరోజు పోలీసులు అల్లు అర్జున్ని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసిన సందర్భంగా అల్లు అర్జున్ గారి తండ్రి అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారి భార్య శిరీష గారు, మేము కూడా అతనితో పాటు స్టేషన్కి వస్తామంటే పోలీసులు ఒప్పుకునే పరిస్థితి కనపడలేదు. అల్లు అర్జున్ తన సొంత కారులో పోలీస్ స్టేషన్కి వస్తానన్నా కూడా పోలీసులు అంగీకరించలేదు. పోలీసుల వాహనంలోనే అల్లు అర్జున్ను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళారు. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో మహిళ ప్రాణం పోయింది. అక్కడ పిల్లవాడికి కూడా ఒక తీవ్ర గాయాలయ్యాయి. అది చాలా బాధాకరం కూడా. పోయిన ప్రాణానికి విలువైతే మనం కట్టలేం, అది ఎంతో విలువైనది. దానికి మళ్ళీ అల్లు అర్జున్ బాధ్యుడు అవుతాడా కాడా అంటే మనమైతే చెప్పలేం. వాటి న్యాయస్థానాలు మాత్రమే చెప్పగలుగుతాయి. అలా అనుకుంటే ఇటువంటి తొక్కిసలాటలు చాలా సందర్భాల్లో చాలా జరిగి ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్కరాల సందర్భంలో షూటింగ్ తీయాలని అక్కడ జరిగిన తొక్కిసలాటలో దాదాపుగా 22 మందో 23 మందో అక్కడ చనిపోవడం కూడా జరిగింది. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారాలకు వచ్చినప్పుడు కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో కూడా 4-5 మరణించిన విషయం కూడా చూడాలి ఇక్కడ. మొన్న అదిగాక చీరల పంపిణీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అక్కడ ఉన్నప్పుడే అక్కడ కూడా తొక్కిసలాట జరిగి ఒక 2-3 మహిళలు కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీటి మీద ఏ కేసులు లేనిది ఈరోజు అల్లు అర్జున్ ప్రమేయం లేకుండానే జరిగిన తొక్కిసలాటలో మళ్ళీ అల్లు అర్జున్ని ఎలా అరెస్ట్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా చట్టం తన పని తాను చేసుకొని పోతుందేమో చూస్తూ ఉండాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.